తుళ్లూరులోని వెలుగు కార్యాలయం వద్ద ఏపీఎం చెన్నవీరయ్య అధ్యక్షతన మహిళా సంఘాల సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా అమరావతి లేబర్ ఆఫీసర్ సుకన్య పాల్గొని ఈ శ్రమ కార్డులపై అవగాహన కల్పించారు. ఈ కార్డు తీసుకునేవారు 16 నుండి 59 సంవత్సరాల వయసు ఉన్నవారు మాత్రమే అర్హులని, ఇంకా ఇన్కమ్ ట్యాక్స్, పీఎఫ్, ఈఎస్ఐ కట్టేవారు అర్హులు కాదని ఆమె తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో తుళ్లూరు మీ సేవా కేంద్రం ప్రతినిధి మురళి తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి కార్డు ఇది 12 నెంబర్లు ఉన్నటువంటి యుఏఎన్ అంటే యూనివర్సల్ అకౌంట్ నెంబర్. ఇది ఏంటంటే ప్రభుత్వము అన్ని ప్రయోజనాలను అసంఘటిత రంగ కార్మికులకు అందజేయాలనే ఉద్దేశంతో ఈ కార్డు ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఇండియాలో ఎక్కడైనా ఈ కార్డు ప్రయోజనం పొందుతుంది, అంటే సులభంగా ఉపాధి దొరుకుతుంది వీళ్ళకి. అలాగే ప్రభుత్వం అన్ని ప్రయోజనాలని కూడా ఈ శ్రమ కార్డు ద్వారా అందజేయటం జరుగుతుంది. కరోనా టైంలో డేటాబేస్ లేకపోవడం వల్ల ఈ అసంఘటిత రంగ కార్మికుల యొక్క లిస్టు లేకపోవడం వల్ల వీళ్ళ డీటెయిల్స్ ఏమీ తెలియకపోవడం వల్ల వీళ్ళకి ఇది ఇవ్వలేకపోయింది. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరినీ ఒకే తాటి మీదకి చేర్చి అందరికీ అన్ని ప్రయోజనాలను అందజేయాలనే ఉద్దేశంతో ఈ శ్రమ కార్డుని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ శ్రమ కార్డుకి అర్హులల్లా 16 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్యలో వాళ్ళు అర్హులు. దీంట్లో అలా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి వాళ్ళు కానీ, పీఎఫ్ కట్టేటువంటి వాళ్ళు కానీ, ఈఎస్ఐ ఉన్నటువంటి వాళ్ళు కానీ దీంట్లోకి రారు. మిగతా అన్ని పనులు చేసేటువంటి వాళ్ళు, చిన్న చితకా పనులు చేసే ప్రతి ఒక్క వర్కరు కూడా వస్తారు. వాళ్ళందరినీ కూడా ఈ శ్రమలో చేర్చడం జరుగుతుంది. కాబట్టి ఈ శ్రమ కార్డు అనేది ఆధార్ కార్డు లాంటిది. ఇది భవిష్యత్తులో మంచి ప్రయోజనాలను అందజేస్తుంది. కాబట్టి ఇది అందరూ తీసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ శ్రమ కార్డు కల్లా కావాల్సిందల్లా ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అయినటువంటి ఆధార్ కార్డు, అలాగే ఫోన్ నెంబరు, బ్యాంక్ అకౌంటు, ఈ 3 అయితే కావాలి. కాబట్టి అందరూ ఈ శ్రమ చేసుకోవాల్సిందిగా కోరుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు మనకి వివోఏలు ఉన్నారు. వివోఏలు కూడా వాళ్ళు చేయొచ్చు. వాళ్ళకు కూడా సిఎస్సి లాగిన్ ఇస్తున్నారు. వాళ్ళ ద్వారా కూడా మీరు ఈ కార్డు తీసుకోవచ్చు. ఈ శ్రమ కార్డుకి డబ్బులు ఏమీ కట్టక్కర్లేదు. ఆ కార్డు చేసినందుకు మాత్రం వాళ్ళు ఏదైనా అడిగితే ఇవ్వండి, లేదంటే మీ వాట్సాప్లోకి డౌన్లోడ్ చేసుకొని మీరైనా చేసుకోవచ్చు.